ఎడారిలో సెలయేళ్ళు. ఫిబ్రవరి 11వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాలెంలో ఉండకూడదు. విశ్వాసంతో నడిచిపోవాలి. తమ గుడారాలను విప్పుకొని సామాన్లు సర్దుకుని వరసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి. అప్పుడు నది దారి ఇస్తుంది. వాళ్ళు నది అంచుకు వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే. వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది. దేవుడన్న మాటను మనం ఉన్నదున్నట్టుగా తీసుకోవాలి. మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి. ముందుకు వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి. కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చేయకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము. అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది. కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు. అజోర్సా ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు. అంతం లేని నీలసాగరం. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? దారి చూపే తారలు కూడా కనరాకుండా పోయాయి. ధీర కొలంబస్ది ఒకటే జవాబు, చేసేదేముంది, ముందుకు వెళ్ళడమే. నావ సాగింది నిర్విరామంగా. నావికుడు వచ్చాడు. ఈ రాత్రి సముద్రం మనల్ని కబళించజూస్తోంది. ఒక్క మాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం? ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట, ముందుకు సాగుదాం, ముందుకి సాగుదాం. నావికుల్లో తిరుగుబాటు ధోరణులు, అందరి కళ్ళల్లో నిరాశా చీకటులు, ధైర్యశాలునికి గుండెలో ఇంటి బెంగ. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? రేపు ఉదయం కూడా భూమి కనపడకపోతే? ధీర కొలంబస్ది ఒకటే జవాబు, ఉదయమైనప్పుడు ముందుకు వెళ్ళడమే. బలహీనుడైపోయి పాలిపోయి రేబవళ్ళు పచార్లు చేసేవాడు. చీకటి రాత్రి దూరాన తళుక్కుమని ఓ వెలుగు, 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 వెలుగు చూస్తుండగానే దగ్గరయ్యింది. తెల్లారింది. జాతీయ జెండా ఎగిరింది. ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది. ఇది నేర్పిన పాఠం, సాగిపో, సాగిపో. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.